హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 600వ నామం, 8 అక్షరాల నామం దక్షయజ్ఞ వినాశిని. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం దక్షయజ్ఞ వినాశిన్యై నమః అని చెప్పుకోవాలి. దక్షయజ్ఞమును వినాశనము చేసినది అని చెప్పి మనకి దీనికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు. మనం 598వ నామం అయినటువంటి దాక్షాయణి నామంలో మొదలుపెట్టిన కథ ఈ నామంలో మనం పూర్తి చేసుకోవచ్చు. ఈశ్వర ద్రోహమే అసురీ బుద్ధి, ఇది వాడికి ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం, వారితో కలిసి నడిచిన వారికి ప్రమాదం. దక్షుడు శాస్త్ర విరుద్ధంగా నిరీశ్వర యజ్ఞాన్ని చేపట్టడానికి తలబట్టాడు. ఈ యజ్ఞానికి వెళ్ళిన వాళ్ళందరూ దేవతలే అయినా బుద్ధులన్నీ అసిరీ బుద్ధులై అవన్నీ లోకానికి ప్రమాదకరమయ్యి, కాబట్టి దాక్షాయణిగా అమ్మ పుట్టినప్పటికీ అక్కడ పుట్టినటువంటి దైత్య బుద్ధుల్ని నశించడానికి అమ్మవారే బయలుదేరింది. కాబట్టి దైత్యహంత్రి అని ఇలా వెళ్ళినటువంటి అమ్మవారు చేసినట్టు పని దక్షయజ్ఞ వినాశిని. కొంచెం జాగ్రత్తగా మనం ఈ కథను పరిశీలించుకుంటే దక్షయజ్ఞం విధ్వంసం చేసింది వీరభద్రుడు, అమ్మవారు మనకు తెలిసిపోతుంది. అమ్మవారు దక్షుడికి బుద్ధి చెప్దామని వెళ్ళింది, ఆయన వినల. యోగాగ్నిలో అమ్మవారి శరీరాన్ని త్యజించిందే తప్ప అమ్మవారిని దక్షయజ్ఞ వినాశిని అనవచ్చా అంటే అసలు మొత్తం చేసిందే అమ్మవారు. దక్షయజ్ఞం జరుగుతున్నప్పుడు అక్కడ అసలు శాంతి లేకుండా ఇది ఎలా ఆపాలి అని పరమేశ్వరుడికి చెప్పుకోవడానికి గబగబా అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నవాడు నారదుడు. నారదుడు వెళ్ళి శివుడికి అయ్యా 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 ఈ యజ్ఞం సరిగ్గా జరగకూడదు, నిరీశ్వర యాగం జరిగితే అంతా నాశనమే, కాబట్టి మీరు ఈ యజ్ఞాన్ని ఆపండి అని అడిగాడు. శివుడు ఆయన్ని తిట్టినా మాట్లాడు, పొగిడినా పలకని పట్టించుకోడు. ఆయన నిరాకారి నిరంజనుడు. ఆయన ఏమీ అసలు ఆయనకి నిందా లేదు, ఆయనకి భోగము లేదు. అలా వదిలి వినేసి ఊరుకున్నాడు. ఈయనతో పని కాదనుకొని ఇక నారదుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నిరీశ్వర యాగం జరుగుతోంది, ఇది లోకానికి ప్రళయం, కాబట్టి దీన్ని ఆపమ్మ అని చెప్పి ఆయన పరిగెత్తికెళ్ళి అమ్మవారి దగ్గర చెప్పాడు. అసలు ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శివుణ్ణి నిందిస్తే శివుడు ఏమీ చేయడు, కానీ ప్రకృతి శిక్షిస్తుంది, ఆవిడ ఆగదు. ఇది మనం గ్రహించుకోవాలి. అప్పుడు కదిలింది అమ్మ, కదిలి దక్షయజ్ఞానికి వెళ్ళింది. ఇక్కడ ఇంకొక విచిత్రం, ఆవిడ కదిలితే కానీ ఈయన కదలడు, ఇది ఒక రహస్యం. ఆవిడ కదిలి వెళ్ళింది, ఆవిడ లేకుండా చేస్తే పరమేశ్వరుడు ఇంకా విజృంభిస్తాడని తెలిసి, పైగా శివనిందాపరుడైనటువంటి దక్షుడి కూతురిగా దాక్షాయణి అనే పేరే తనకు ఉండకూడదనుకొని నిర్ణయించుకొని ఆ తల్లి తనూజాలించి పార్వతిగా వచ్చింది. మొత్తం కళ్యాణ కథంతా కూడా ఈ నామాల్లో చూపించారు. పరమేశ్వరుడికి ఆయనని అవమానిస్తున్నారని చెప్తే కోపం రాలేదు, కానీ అమ్మవారి తనువు ఇక లేదు అనగానే ఉగ్రరూపుడైపోయాడు. వీరభద్రుడు సృష్టించేశాడు. ఎంతో నిగ్రహంగా తిరుగుతున్నటువంటి రామచంద్రమూర్తికి కూడా సీతమ్మని రావణాసురుడు అపహరించాడని తెలియంగానే మహాకోపం వచ్చింది. నేను వెళ్తే కానీ రాముడు బాణాన్ని సంధించడు అని తెలిసి సీతమ్మ వెళ్ళింది. సరిగ్గా పరిశీలిస్తే సతీశివుల కథే సీతారాముల కథ. ఇది శివశక్త్యాయుక్త అనేటువంటి మాట యొక్క వ్యాఖ్యానం కింద మనం దీన్ని తీసుకోవచ్చు. దక్షయజ్ఞంలో ఉన్నటువంటి అసలైన అర్థాన్ని పరిశీలిస్తే ఆయన పేరు దక్షుడు. దక్షత అంటే సమర్థత, కానీ నిజానికి దక్షుడు కాదు, దక్షుడని అనుకునేవారు. పరమేశ్వరుడు దక్షిణామూర్తి, దక్షిణామూర్తి అంటేనే సమర్థత. దక్షుడు నేను సమర్థుడిని అనుకొని అహంకరించాడు. ఒకానొక సుకృతం, ఎప్పుడో ఏ జన్మలోనో చేసుకున్నటువంటి సుకృతం వల్ల అమ్మవారు శక్తిగా అనగా ప్రకృతిగా అనుకూలిస్తూ ఉంటుంది. ఆ ప్రకృతి అనుకూలిస్తేనే మనకి ప్రకృతి అధీనం అని అనుకుంటూ ఉంటాం. అనుకూలానికి అధీనానికి చాలా తేడా ఉంది. అనుకూలించని అమ్మవారు వస్తే అధీనం అనుకొని ప్రకృతిని క్షోభపెట్టారు. ప్రకృతి దక్షుడి కూతురు కాదు, ఈశ్వరుడి యొక్క శక్తి. ప్రకృతి ఈశ్వరుడి శక్తి అని దక్షుడు మర్చిపోతే అమ్మవారు నేను ఆయన శక్తిని అని నిరూపించింది. ఈశ్వరుడిని విస్మరించి అంతా నేనే, మొత్తం నాదే అనుకునేటువంటి దక్షుడికి ప్రకృతి తనకి లొంగి ఉంది అనుకున్నాడు. ఆయన ప్రతి పని కూడా దక్షయజ్ఞమే. ఈ కోణంలో పరిశీలిస్తే ఇప్పుడు ఆధునిక నాగరికత అంతా కూడా దక్షయజ్ఞమే. అంతా కూడా ప్రకృతి శక్తికి పరమేశ్వరుడు ఒకడున్నాడని మర్చిపోయి మనం ప్రవర్తిస్తున్నాం, అదే నాస్తికత్వం. అప్పుడు ఏం జరుగుతుంది?
పరమేశ్వరుడు చేయడు, కానీ ప్రకృతి క్షోభిస్తుంది. ఆ క్షోభ ఈశ్వర ఆజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాన్ని ధ్వంసం చేసి తీరుతుంది. మనకి ఇప్పుడు వస్తున్న ఉత్పాతాలన్నీ అవే. అగ్నిగోళాలు కానీ, భూకంపాలు కానీ, ప్రకృతి భరించలేని స్థితికి వచ్చినప్పుడు అక్కడ దాన్ని లయం చేసేస్తోంది. ఇదంతా అమ్మవారే. ఆవిడే దాక్షాయిని. మనలో అసురీభావాలు పుడితే ఆవిడ విజృంభిస్తుంది. భగవంతుడికి అవజ్ఞ చేయడమే అసురీభావం, శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించడమే అసురీభావం. కాబట్టి అసురీవాదాన్ని అంతం చేయడం అనేది అమ్మవారి లక్షణం. కనుక దైత్యహంత్రి అయినటువంటి అమ్మవారు దక్షయజ్ఞ వినాశినిగా మనకు వచ్చింది. ద్రాక్షాయణి అనేటువంటి మాటకి మరొక అద్భుతమైనటువంటి భావం. దర్శపూర్ణమాసయోహో అవృత్తి నా దాక్షాయణ యజ్ఞోపదేశ సద్రూప అని చెప్పి దాక్షాయణము అనేటువంటి ఒక యజ్ఞానికి పేరు. అది దర్శపూర్ణమాస చేసేటటువంటి నిత్యాగ్ని కర్మల యొక్క ఆవృత్తి. దర్శపూర్ణమాసలు మొదలుకొని 1 సంవత్సరం కాలం పాటు చేయవలసినటువంటి అగ్నిహోత్ర కార్యక్రమాలన్నిటికీ కూడా కలుపుకుంటే దానికి దాక్షాయణము అనేటువంటి పేరుంది. ఆ యజ్ఞరూపిణిగా ఉన్నటువంటి తల్లి కనుక దాక్షాయణి. 1 సంవత్సర కాలపు యజ్ఞస్వరూపమే దాక్షాయణి. యజ్ఞరూపిణి కనుకనే అశాస్త్రమైనటువంటి యజ్ఞాన్ని దెబ్బతీయడానికి వచ్చింది అమ్మవారు. అశాస్త్రవిహితం ఘోరం అన్నారు గీతలో పరమాత్మ. యజంతే నామ యజ్ఞస్తే దంభేనా విధిపూర్వకం. కొంతమంది దంభమానం అంటే అహంకారంతో హుంకరించినటువంటి మదంతో ఉన్నటువంటి యజ్ఞాలని పేరుతో అశాస్త్రంగా ఆచరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా క్షిపామ్యాజస్ర శుభాన్ అసురీష్యేవ యోనిషు, వారిని అసుర జన్మలలో పడేస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు. అలా పడేస్తే ఎప్పటికైనా ఉద్ధరిస్తాడా అంటే అటువంటి వారెప్పుడూ కూడా నన్ను పొందలేని ఇంకా అధోగతి పాలవుతారు అని చెప్పారు. కాబట్టి అశాస్త్రీయమైనటువంటి యజ్ఞాలు ఎంత ప్రమాదకరమో ఈ దక్షయజ్ఞ వినాశిని అనే నామం తెలియజేస్తూ ఉంటుంది. యజ్ఞద్రోహులు దైత్యులు, వారిని శిక్షించేటువంటి శక్తి స్వరూపమే దైత్యహంత్రి. ఇప్పుడు కదంతా చెప్పుకున్నాం. తెలుసుకోవాల్సినటువంటి ధర్మ ప్రభావాన్ని మనం గ్రహించుకున్నాం. దాక్షాయిణీత్వ పర్ణాయం రోహిణ్యాం తారకాసుచ అంటే విశ్వ నిఘంటువు ప్రకారం కూడా పార్వతి అనేటువంటి అర్థమే వస్తుంది. రోహిణి, అశ్వినాది నక్షత్ర దేవతల రూపాలన్నీ కూడా అమ్మాయి అని అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత నామాల్లోకి వెళ్దాం. ధరాందోళిత దీర్ఘాక్షి దర్హసోజ్వలన్ముఖి అని. ఓం ఐం హ్రీం శ్రీం దక్షయజ్ఞ వినాశిన్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.